జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 టీవీ భక్తి. జ్యేష్ఠ మాసం. ఈ నెల లక్ష్మీదేవి, మహావిష్ణువు, పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైంది. జ్యేష్ఠ మాసానికి ఇంద్రుడు అధిదేవతగా ఉంటాడు. ఇంద్రుడి అనుగ్రహంతో వ్యవసాయాన్ని ప్రారంభించడం వల్ల ధాన్య ప్రాప్తి అధికంగా ఉంటుందని ప్రతీతి. అందుచేత జ్యేష్ఠ పౌర్ణమి నాడు నాగలిని దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో ఒక్కో తిథికి ఒక్కో రకమైన పూజాది కార్యక్రమాలు, నోములు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో చేయదగిన వ్రతాలు, పూజలు ఏవి, వాటి నుంచి వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు కరవీర వ్రతాన్ని ఆచరిస్తారు సుహాసినిలో. కరవీర అంటే గన్నేరు అని అర్థం. ఎర్రని గన్నేరు పూలతో పార్వతీదేవిని పూజించడం వల్ల సంపూర్ణ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక శుద్ధ విద్య నాడు పితృదేవతలను ఆరాధించాలి. వారికి శ్రాద్ధ కర్మలు చేయడంతో పాటు వారి పేరున దాన ధర్మాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. దీన్ని సోపపదము అంటారు. అలాగే శుద్ధ తద్య నాడు రంభ వ్రతాన్ని ఆచరిస్తారు. రంభ అంటే అరటి అని అర్థం. బంగారంతో చేసిన పార్వతీదేవి ప్రతిమను అరటి చెట్టు దగ్గర ఉంచి పూజిస్తారు. అరటి చెట్టు లేని వారు అరటి పిలకలనైనా సేకరించి వాటి కింద అమ్మవారిని ఆసీనులు చేస్తారు. ప్రత్యేకంగా పూజించిన తర్వాత పేదలకు, లేని వారికి వస్త్రాలు దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల భోగభాగ్యాలు, సంపూర్ణ మాంగళ్య బలం కలుగుతుందని ప్రతీతి. ఇక శుద్ధ చవితి రోజు ఎవరిని పూజించాలో విష్ణు పురాణం స్పష్టంగా చెప్పింది. ఈ రోజు పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన రోజుగా చెబుతోంది శాస్త్రం. అందుకే వివాహమైన ముత్తైదువులు పార్వతీదేవిని పూజించడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతారు. తద్వారా కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య సుఖం కలుగుతుంది. అదే పెళ్లి కాని యువతులు ఈ పూజను ఆచరించడం వల్ల త్వరగా కళ్యాణం జరిగి దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతారని పురాణాలు చెబుతున్నాయి. జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు అరణ్యక గౌరీ వ్రతము, వింధ్యవాసిని వ్రతము చేస్తారు. అరణ్య గౌరీ వ్రతం అనగా చెట్లు, కొండల మధ్య పార్వతీదేవిని పూజించడం. అమ్మవారికి అడవులంటే చాలా ఇష్టం కనుక అక్కడ పార్వతీదేవి కొలువై ఉంటుందన్న విశ్వాసంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే వింధ్యవాసిని వ్రతం అనగా మనకు ఉత్తర భారతదేశంలో వింధ్య పర్వతాలున్నాయి. ఆ ప్రాంతంలో అమ్మవారు వింధ్యవాసిని అయి కొలువు తీరారు. అక్కడి స్థానికులు అమ్మవారిని ఈ తిథి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయటం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఇక జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజు శుక్లాదేవిని ఆరాధించాలి. శుక్ల అనగా తెల్లది, దేవి అనగా అమ్మవారు అని అర్థం. శ్వేత స్వరూపిణి అయిన శైలపుత్రి మాతను ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, మాంగళ్య బలం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు నదీ స్నానంతో పాటు ఇష్ట దేవతారాధన చేయటం శుభప్రదం. ఈ రోజును దశపాపహర దశమి అని పిలుస్తారు. అంటే 10 రకాల పాపాలు నశించే రోజు అనర్థం. ఈ తిథి రోజునే రామేశ్వరంలో సేతుబంధనం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు కఠిన ఉపవాసం ఉండాలి. మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉండి మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి మట్టి కుండలో నీటిని నింపి ఇవ్వాలి. అలా చేయటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు విష్ణుమూర్తి అంశ అయిన త్రివిక్రముణ్ణి పూజించాలి. త్రివిక్రముణ్ణి పూజించడం వల్ల సకల పీడలు, దోషాలు తొలగి సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక జ్యేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతం, వృషభ పూజ చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది. అలాగే నువ్వుల పాత్రను దానం చేయటం వల్ల, పాదరక్షలు ఇవ్వటం వల్ల సకల దోషాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ప్రాప్తిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష అష్టమి నాడు ఈశ్వరుణ్ణి పూజించాలి. దీనిని త్రిలోచన పూజ అని అంటారు. గౌరీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కోరిన కోరికలని తీరి సంపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు పండితులు. ఇక జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్ష ద్వాదశిని కూర్మ జయంతి అని పిలుస్తారు. విష్ణుమూర్తి దశావతారాల్లో కూర్మ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామిని పూజించడం వల్ల అనేక శుభయోగాలు కలుగుతాయని చెబుతోంది శాస్త్రం. జ్యేష్ఠ మాసంలో చివరి రోజైన అమావాస్య నాడు వట సావిత్రి వ్రతం చేయాలి. వట సావిత్రి వ్రతం అనగా మర్రి చెట్టు కింద సూర్యాస్తమయానికి ముందు పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల మహిళలకు వైదవ్య దోషం తొలగిపోతుంది. సావిత్రిదేవికి ఎలా పతిభిక్ష లభించి దీర్ఘ సుమంగళిగా నిండు ముత్తైదువుగా మారిందో అంతటి ఫలితాన్ని మీరు కూడా పొందొచ్చు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు పండితులు. ఇది జ్యేష్ఠ మాసం ప్రత్యేకత, చేయాల్సిన వ్రతాలు, పూజల సమగ్ర సమాచారం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోను ఇతరులకు షేర్ చేసి ధర్మబద్ధమైన సమాచారాన్ని పంచుకోవడంలో పాత్రుడు కండి. మీ విలువైన సలహాలు, సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.